ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి మంత్రంతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఈ రోజు మనము చెప్పుకోదగ్గ ఒక చక్కటి బీజాక్షర మంత్రము శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ మంత్రాన్ని గనక ప్రతిరోజు ఎన్ని వేల సార్లు వీలైతే అన్ని వేల సార్లు జపించినట్లయితే ఖచ్చితంగా విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదనంటే ప్రేమికులు కావచ్చు మళ్ళీ తిరిగి కలవడం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనం ఏ విధంగా తంత్రం చెయ్యాలి అనే దాని గురించి కూడా వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు లలిత అమ్మవారి హృదయ స్థానం నుంచి ఉద్భవించిన అమ్మవారు. కుడి చేతిలో నుంచి లక్ష్మీ అమ్మవారి తాంత్రిక స్వరూపమైన వారాహి అమ్మవారు, అలాగే ఎడమ చేతి నుంచి తాంత్రిక స్వరూపమైన సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమైన మాతంగి అమ్మవారు అయితే ఉద్భవించారు. అలానే ఆమె శరీరంలో ప్రతి ఒక్క అంగం నుంచి ఒక్కొక్క దేవత అయితే ఉద్భవించింది బండాసురుణ్ణి హతమార్చేందుకు. మరి ఇందులోని ప్రత్యేక దేవతలు వీరే కాబట్టి ముఖ్యంగాను హృదయ దేవత అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఏ రకంగా ఆరాధిస్తే మనకి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్క పనిలోని కూడాను మనకి సిద్ధి అనేది కలుగుతుంది, ప్రతి ఒక్క పనిలో కూడాను మనము జయము పొందగలుగుతాము. అంతేకాకుండా వచస్సు అనేది పెరుగుతుంది, అందం పెరుగుతుందండి. లలిత అమ్మవారిని పూజించిన వారిలోని ప్రత్యేకమైన ఆకర్షణ అయితే ఉంటుంది. అంతేకాకుండా వారి యొక్క మాట కూడాను మనల్ని ఆకర్షించే విధంగానైతే ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అని అంటే మాతంగి అమ్మవారు. మరి లలిత అమ్మవారిని ఎవరైతే ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటారో ప్రతి నిత్యము కూడాను అటువంటి వారికి ఈ సిద్ధులన్నీ ఆటోమేటిక్ గాను. అలానే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ప్రత్యేకించి హృదయ దేవత ఆవిడ. ఆ హృదయ దేవతని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ప్రతి నిత్యము కూడా ఆమె యొక్క బీజాక్షర మంత్రాలని ప్రతి నిత్యము పలుకుతూ ఉంటామో ఖచ్చితంగా మనం అనుకున్నదైతే సాధించగలుగుతాము. అయితే దీనికి సంబంధించి మనం ఏ విధంగా తంత్రం చేసుకోవాలి, ఈ మంత్రము ఏ విధంగా ఉంది అనేది స్క్రీన్ లో ఇస్తున్నాను చూడండి. ఇది చాలా చిన్న మంత్రము. ఫస్ట్ అయితే మనము సంకల్పం మామూలుగా నిత్య సంకల్పం ఎలా చేస్తామో అలానే చేసుకొని పైన విధంగాను సంకల్పం అమ్మవారి సంకల్పం బాలా త్రిపుర సుందరి అమ్మవారి సంకల్పం చేసుకొని ఆ తర్వాత ఈ బీజాక్షర మంత్రం ఏదైతే ఉందో 3 బీజాక్షరాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి కదా, హ్రీంకారం, శ్రీంకారం, ఇంకా క్లీంకారం అయితే కనిపిస్తున్నాయి. వాటితో పాటుగాను పరాపర దేవత అమ్మ మేము ప్రతి విషయంలో కూడాను మాకు సిద్ధి కలగాలి అని అంటే ఈప్సితార్థము అంటే మేము అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి అని అర్థం అన్నమాట అది. ఓకేనా? ఈ మంత్రాన్ని మీరు కొన్ని వేల సార్లు, ఎన్ని వేల సార్లు వీలైతే అన్ని వేల సార్లు చక్కగా శుద్ధయ్యి మీరు దేవుడికి పూజ చేసేటప్పుడు కూర్చుంటారు కదా, ఈ సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని, చిన్న మంత్రం అండి, బీజాక్షర మంత్రము మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ చిన్న ముక్క, ఈ చిన్న లైన్ ఏంటి అని అంటే తల్లి మా కోరికలు నెరవేర్చు అనే అర్థం వస్తుంది. సాధకుడి కోరికలు నెరవేర్చు అనే అర్థం అన్నమాట. ఈ మంత్రాన్ని అలాగా జపించడం వల్ల ఏమవుతుంది అని అంటే మీ అందరికీ అర్థం అవ్వాలని అంటే ఇదే చెప్పాలి. ఏంటి అని అంటే మీకు మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు అమ్మవారి ఎదుటిగా కూర్చొని. ఓకేనా? ఈ రకంగా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక ముందు చెప్పుకోండి. ఈ సంకల్పం చెప్పేటప్పుడు కోరిక చెప్పుకొని అప్పుడైతే మొదలు పెట్టండి. అలాగే చిన్న తంత్రం అయితే చెయ్యండి. ఒకటి ఏంటి అని అంటే ఒక తెల్లటి పేపర్ తీసుకొని అందులోని మీ కోరికనైతే రాసి పెట్టండి, మడత పెట్టేసి అమ్మవారి ఫోటో కిందనైతే పెట్టండి. ప్రతి నిత్యము కూడాను మీరు కుంకుమార్చన చేస్తారు కదా ఇంట్లోని, మీకు శ్రీమేరు గాని శ్రీయంత్రం గాని ఇవేవి లేకపోయినా అమ్మవారి యొక్క ప్రతిమ ఉన్నా కూడాను చిన్న ప్రతిమ ఏదో పెట్టుకుంటాం కదా ఇంట్లోని, దానికైనా కుంకుమార్చన చేసుకోండి. దాని కింద పెట్టేసేయండి స్లిప్ ని, పెట్టేసి కుంకుమార్చన చెయ్యండి ప్రతి నిత్యం కూడాను. ఈ మంత్రం చదివేటప్పుడు మటుకు చక్కగా ధ్యానం చేసేటప్పుడు మనం ఎలా అయితే నిటారుగా కూర్చొని ధ్యానం చేసుకుంటామో ఆ విధంగానైతే ధ్యానం చేస్తూ చేసుకోండి. ప్రతి పౌర్ణమి నాడు
ప్రతి మాసంలో పౌర్ణమి వస్తుంది కదా, ఆ పౌర్ణమి రోజున, మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మీరు వెన్నెల్లో కూర్చొని ఈ జపం అయితే చెయ్యండి. ఖచ్చితంగాను మీకు మంచిగాను రిజల్ట్ అయితే వస్తుంది. అంతేకాకుండా అమ్మవారికి పాల నైవేద్యం పెట్టండి. పాలలోని బెల్లం గాని పటికి బెల్లం గాని ఏదో ఒకటి వేసేసి చక్కగాను ఒక ముత్యాన్ని వేసి నైవేద్యంగా పెట్టండి. పెట్టి సంకల్పం చేసుకోండి. సంకల్పం ప్రతిసారి కూడాను మీరు ఈ బీజాక్షర మంత్రం చెప్పేటప్పుడల్లా కూడా సంకల్పం చెప్పుకొని బీజాక్షర మంత్రం అన్ని వేల సార్లు, అన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు, ఎన్ని వందల సార్లు మీ ఇష్టం. అది రోజుకి పెట్టుకొని చదువుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా? అలా చెయ్యండి. ఖచ్చితంగా మీరు అనుకునేది అయితే సాధించగలుగుతారు. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి, మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే లాస్ట్ నా హారతి అయితే ఇచ్చుకోండి. అంటే మీ సాధన అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చుకోవాలి. ప్రతిరోజు ఎక్కడ సాధన చేస్తున్నారో అక్కడే సాధన చెయ్యాలి. తూర్పుకి అభిముఖంగా, అంటే దేవుడు ఫోటోలు అవి పెడతాం కదా తూర్పు వైపు, వారికి ఎదురుగానైతే కూర్చోవడం అంతే. తూర్పుకి అభిముఖం అంటే ఇంకేం కాదు. మళ్ళీ అక్కడ కూడా కన్ఫ్యూజన్. అలా కూర్చొని చక్కగానైతే చేసుకోండి, మంచిగా జరుగుతుంది. అమ్మవారి మీద పూర్తిగాను మీ దృష్టిని అయితే పెట్టండి. మీకు ఏది చెయ్యాలో ఆవిడికి తెలుసు. మీరు పూర్వ జన్మలో ఏం చేశారో, ఎవరిని ఏడిపించారో మనకు తెలియదు కదా. మనం పూర్వ జన్మలోని భార్యని గాని భర్తను గాని మనం ఏడిపించామనుకోండి, ఈ జన్మలో రిటర్న్ వస్తుంది. అది ఆ కర్మని ఫుల్ గాను మనం ఫినిష్ చేయాలి కదా. చేసేసుకున్న తర్వాత మీకు ఇంకా మంచి ఉందనుకోండి, మీ అకౌంట్ లో ఇంకా మంచి డబ్బులేవో దాచుకున్నారనుకోండి, అంటే ఇలా అర్థం అవుతుందని చెప్తున్నాను. దాచుకున్నారనుకోండి పుణ్యాన్ని, అదేమవుతుంది, మీకు ఈ జన్మలోనైనా వస్తుంది, లేదంటే అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ జన్మకైనా వెళ్తుంది కదా. అది తప్పేం కాదు కదా. మంచి కూడబెట్టుకోవడం తప్పేం కాదు కదా. మంచి చెప్పడం తప్పేం కాదు. అంతేగాని చెడు చేయకూడదు, చెడు దారుల్లోకి వెళ్ళకూడదు. ఓకేనా? ఈ వీడియో మరి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే చెప్పాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మరికొంతమంది ఆడవాళ్ళకి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.